నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీరాముడు వ్యక్తిత్వాన్ని, ఆయన పాలనా దక్షతను గుర్తు చేస్తూ ప్రజలకు సందేశాన్నిచ్చిన సీఎం. ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు నిలువెత్తు ప్రతీక అని వ్యాఖ్య. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న వసంతోత్సవం 9వ రోజు చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకొని అమ్మవారికి విభిన్న రకాల పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ నేత్రపర్వంగా సాగిన పుష్పార్చన. నగరాల సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు, వేద పండితుల మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా సాగిన సీతారాముల కళ్యాణం. స్వామివారి కళ్యాణ మహోత్సవంకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమన్న ఎమ్మెల్యే. ధర్మం, న్యాయం, కర్తవ్య నిష్ఠ, సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందాలని ఆకాంక్షించిన ప్రభుత్వ విప్ బోండా ఉమా. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడు వ్యక్తిత్వాన్ని, ఆయన పాలనా దక్షతను గుర్తు చేస్తూ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు నిలువెత్తు ప్రతీక అని చంద్రబాబు పేర్కొన్నారు. రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, కర్తవ్య పరాయణతకు మారుపేరైన ఆదర్శ పురుషుడు అని ఆయన కొనియాడారు. శ్రీరాముడి అవతార దినం, ఆయన కళ్యాణం జరిగిన ఈ పుణ్య దినం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకొని అమ్మవారికి విభిన్న రకాల పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. వసంత నవరాత్రుల్లో భాగంగా రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధి ఉత్సవ శోభతో అలరారుతుంది. చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా నిర్వహించారు. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు, పసుపు వర్ణాల చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. తొలుత దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు బుట్టలతో పుష్పాలను తీసుకుని పుష్పార్చన ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఈ పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని రోజుకో రకం పుష్పాలతో అర్చిస్తున్నట్లు తెలిపారు. ఉభయదాతలు ఈ పూజలో పాల్గొంటారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాధాకృష్ణ ఆకాంక్షించారు. నగరాల సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. 120 ఏళ్ల చరిత్ర గల నగరాల సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించామని దేవస్థాన కమిటీ ప్రతినిధులు వివరించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కొత్తపేటలో గల శ్రీ నగరాల సీతారామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలోని వివిధ ఘట్టాలను విశదీకరిస్తూ సాగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణమూర్తులైన సీతారాములను దర్శించుకొని పరవశించారు.
ఈ సందర్భంగా శ్రీ నగరాల మహాలక్ష్మి సీతారామస్వామి వార్ల దేవస్థానం ఆర్గనైజేషన్ సెక్రటరీ కొరకంచి భాస్కర్ రావు, కోశాధికారి పిల్లా శ్రీనివాస్, కార్యదర్శి సీరం వెంకట్రావు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా స్వామివార్ల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించామని తెలిపారు. 120 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గతంలో పూరిపాకలో శ్రీరాముని ఫోటోతో ఉండేదని, తమ పూర్వీకులు ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయాన్ని బాగా అభివృద్ధి పరిచి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలను జరిపిస్తున్నామని వారు వివరించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశామని, ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. శ్రీరాముని కృపా కటాక్ష వీక్షణాలు అందరి